ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ కానీ, వాళ్ళ మిసెస్ కానీ, పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ, మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇది నేను చాలా దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాను. అప్పటికి లేట్ అయిపోయాను. సాయంత్రికి వస్తాను, చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాను, అందుకే వచ్చాను అన్నట్టు. ఇక సినిమా విషయానికి వస్తే వీడు ఏం చెప్తారంటే, నేను హీరోని కాదు, క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అంటాడు. నేను ఫస్ట్ అలాగే చెప్పేవాడిని. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ చేసే కమెడియన్ నేను హీరో అని చెప్పుకుంటే ఏం ఫీల్ అవుతారని అయితే నేను చిన్న మెయిన్ క్యారెక్టర్ చెప్తాను. ఇదే హీరో సినిమాలో ఇదే మెయిన్ క్యారెక్టర్ బాగా హీరో మంచి టీం. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా 20 years బ్యాక్ ఇలాగే ఉండేవాడిని. సత్యం వీళ్ళు కొత్తలో చిన్న చిన్న సినిమాలు ఒక సినిమా చేసి సమ్మర్ 1 సినిమా, నేషనల్ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తూ చాలా ఎక్సైటెడ్ వెయిట్ చేస్తున్నాను స్టేజ్ మీద పిలిస్తే బాగుంటుంది. సో వీళ్ళందరూ చూస్తే అంత టాలెంటెడ్గా, నో డౌట్ అందరు పైకి వస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున. అండ్ డైరెక్టర్ శివ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చాలా ప్రామిసింగ్గా చూడగానే బాగుంది అనిపించింది. చాలామందికి సినిమా తీయడం, రిలీజ్ అయ్యే కష్టాలు చాలామంది తెలియదు. ప్రతి బిజినెస్ ఉంటుంది, అయితే లేదు టెన్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు సార్, ఓకే కంగ్రాచులేషన్స్. అంత ధైర్యంగా ఒక మంచి సినిమా తీసి కొత్త వాళ్ళతో అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా తీసే ముందు ఎంత బిజినెస్ ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా బిజినెసే కదా, వ్యాపారం. సో ఈ ధైర్యంగా అందరూ కొత్త వాళ్ళు పెట్టించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది సినిమాకి. రేట్లు చెప్పకూడదు కానీ, ఓకే. సో అక్కడ కూడా మధ్యలో కాంప్రమైజ్ చాలా అయ్యేది. ఈ సాంగ్ వస్తుంది చూంటే అని అలా కాకుండా లేదు, సినిమా గ్రాండీగా తీసుకెళ్దామని. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే ప్రవీణ్తో నేను రెగ్యులర్ అటచ్లో ఉంటాను. రోజు బీచ్ రోజు మాట్లాడుకున్నా కాబట్టి ఇలాగైంది అలాగైంది ఇలాగైంది వీళ్ళు చూపించారు అని మాట్లాడుకున్నా కాబట్టి సినిమా గురించి అంత తెలుసు. చాలామంది పడే కష్టాలు సినిమాల గురించి. స్టిల్ ఆఫ్టర్ ఒక పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఇండస్ట్రీలో స్ట్రగిలింగ్ ఉంటుంది, కష్టపడాలి. ఎవ్రీడే ఫస్ట్ డే ఫర్ ఎవ్రీ వన్. ఆర్టిస్టులకి ఇది హిట్ అయింది సూపర్ అనుకోవడం ప్రతిరోజు ఫస్ట్ డే ఫర్ ప్రతిరోజు రేపు ఏంటనే ఆలోచన ఉంటుంది ఆర్టిస్టులు. సో ఈ సినిమా కూడా అంత కష్టపడి చేస్తారు కాబట్టి సినిమా దయచేసి మీకు ట్రైలర్ నాకు తెలిసి 100% నచ్చుతుంది. థియేటర్లో చూడండి, ఒకసారి రండి, టైంపాస్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తే, మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మేము మళ్ళీ సినిమాలు చేస్తాం. కొత్త వాళ్ళతో ఇలాంటి ప్రొడ్యూసర్లు వస్తారు, మంచి ప్రొడ్యూసర్లు, బాగా డబ్బు రావాలని. మీ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని. శివగారు ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు రావాలని, హీరో అయిపోవాలని. అట్లీస్ట్ మా గ్రూప్ అంటే కమెడియన్స్ ఉన్న, మా తెలుగు ఇండస్ట్రీ ఉన్న కమెడియన్స్ ఒక 20 మంది 30 మందిలో వీడు ఒక్కడే అందగాడు. నేను నల్లగా ఉంటాను, లేకపోతే ఇంకో లావుకుంటాను, నేను పొట్టుకుంటా అలా ఉంటాను తప్ప ప్రవీణ్ గడు ఒకటి హీరో అందగాడు. బేసిక్ చూడగానే ఒక మంచి హీరోలో ఉంటుంది. చూడగానే డౌన్ టు అర్త్. ప్రవీణ్ ఫొటోస్ ఎప్పుడైనా యూట్యూబ్ చూడండి, చాలా అందంగా స్మార్ట్గా ఉంటాడు. అంతే కదా. సో రియల్గా హీరో సినిమా హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ అండి. I wish you all the success. అండ్ వివేక్ సారీ నేనేమనుకోకు, నేను చూసి కార్తీక్ అనుకున్నాను. నేను కార్తీక్ చేసి ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు కార్తీక్ అనుకున్నాను నేను. తర్వాత వివేక్ కార్తీక్ బ్రదర్ చేస్తున్నట్టు మరి